నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. కథ కుదిరింది, కాస్టింగ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఇక ఆల్ సెట్ అనుకునే టైంలో అప్పటికే సెట్ అయిన హీరోయిన్ ఊహు అనేశారు. ఒకవేళ హీరోయిన్ కి ఓకే అయినా సరే, వేరే ప్రాబ్లమ్స్ వల్ల దర్శక నిర్మాతలు కూడా ఊహు అన్నా ఆ ప్రాజెక్ట్ లో కొనసాగలేని పరిస్థితి అన్నమాట. ఇలా హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు ఊహు అన్నా సరే ఊ అనడానికి కూడా ఇంకో హీరోయిన్ కూడా ఉంటారు కదా. అలా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో ఏ కథానాయకులను వేరే కథానాయకులు రీప్లేస్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా కలిసి ఓ క్రైమ్ ను చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం డెకాయిట్. ఈ చిత్రంలో మాజీ ప్రేమికులుగా అడవిశేషు, శృతి హాసన్ ని ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత ఈ చిత్రానికి శృతి హాసన్ మాజీ అయిపోయారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దాంతో ఇక శృతి స్థానంలో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారు. ఇక షనిల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీకి ఏక్ ప్రేమ్ కథ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. కాగా ఈ సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక అటవిశేష క్యారెక్టర్ మదనపల్లి యాస మాట్లాడుతుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియ యాలగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇక తర్వాత యంగ్ సెన్సేషన్ శ్రీలీల చేతిలో నుంచి ఈ మధ్య కాలంలో ఒకటి కాదు 2 సినిమాలు జారిపోయాయి. ఆ చిత్రాలు మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సోలకి చిక్కాయి. ఇక శ్రీలీల ఈ మధ్య తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలకు ఎస్ చెప్పడం వల్ల 2 తెలుగు సినిమాలకు నో చెప్పాల్సి వచ్చింది. ఆ సినిమాలు మీనాక్షి, భాగ్యశ్రీకి వెళ్ళగానే ఎస్ అనేశారు. అయితే ఆ చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనగనగా ఓ రాజు, ఆ రాజు గారికి ఒక రాణి ఫిక్స్ అయిపోయింది. కానీ ఆ తర్వాత రాజు గారిని రాలి వదులుకుంది. ఇదంతా నవీన్ పోల్శెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఓ రాజు చిత్రం గురించే. ఈ చిత్రంలో రాజెవరు కాదు, నవీన్ అని అందరూ ఊహించే ఉంటారు. ఇక ఆయన్ని పెళ్లాడే రాణిగా ముందు శ్రీలీలను తీసుకున్నారు. కానీ డేట్స్ క్లాస్ అవ్వడం వల్ల ఈ చిత్రం నుంచి శ్రీలీల అవుట్ అయింది. ఇక ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరిని ఎంపిక చేసింది చిత్ర బృందం. ఇక కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ అని యూనిట్ భావించడం వల్లే పండగకి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాను విడుదల చేయాలని ఖరారు చేశారు. ఓ వారం రోజులు షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత లెనిన్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టు సమాచారం. కారణం ఇంతకు ముందు చెప్పినట్లు వేరే చిత్రాల డేట్స్ ఈ సినిమాతో క్లాష్ కావడమే. ఇక అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం లెనిన్. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా కూడా ప్రకటించేసింది. అయితే ఆ తర్వాత తప్పుకున్న విషయాన్ని వెల్లడించలేదు. ఇక శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సిని నాయికగా తీసుకున్నారట. ఇక మురళీకృష్ణ అబ్బూర్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తర్వాత కల్కి 2898 ఏడీలో ప్రభాస్, దీపికా పడుకునే జంటగా నటించలేదు. కానీ ఈ ఇద్దరు స్పిరిట్ లో జోడీగా నటిస్తున్నారని వార్త వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ చిత్ర ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. ఇక దీపికా పడుకోనేని ఎంపిక చేశారనే టాక్ కూడా ఆ మధ్య బాగా ఊపందుకుంది. అయితే ఈ జోడీ సెట్ కాలేదు. తక్కువ పని గంటలు, ఎక్కువ పారితోషికం వంటి కారణాలతో దీపికా పడుకొని ఈ ప్రాజెక్ట్ కి దూరం అయ్యారనే వార్త కూడా వినిపించింది. మరైతే ఈ భావన రీప్లేస్ చేసే తార ఎవరు అనే చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నా సినిమాలో ఫీమేల్ లీడ్ చేయబోయేది తనే అంటూ తృప్తి దిమ్మి పేరునైతే ప్రకటించారు సందీప్ రెడ్డి. ఇక రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వహించిన హిందీ చిత్రం యానిమల్ లో చేసిన కీ రోల్ తృప్తి దిమ్మిని బాగా పాపులర్ చేసింది. ఇప్పుడు మరోసారి సందీప్ దర్శకత్వంలో సినిమా అవకాశం రావడం పట్ల, అది కూడా హీరోయిన్ పాత్ర కావడంతో ఇక తృప్తి దిమ్మి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి, ముఖ్యంగా తెలుగులో మంచి స్థాయికి ఎదిగిన పూజా హెగ్డేకి ఇప్పుడు టాలీవుడ్ లో పరిస్థితులు అనుకూలిస్తున్నట్టుగా లేవు. అయితే పూజా కథానాయికగా నటిస్తున్నారనుకున్న 2 చిత్రాల అవకాశం వేరే నాయకులకు వెళ్లిపోయింది. ఆ వివరాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో ముందు పూజా హెగ్డేని కథానాయికగా అనుకున్నారట. ఆ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చారు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ ప్లాన్ చేసిన ప్రకారం జరగలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావడం వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ డేట్స్ క్లాష్ వల్లే పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి అవుట్ అయ్యారనే సమాచారం కూడా ఉంది.
2017 నుంచి సినిమాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ 2024లో విడుదలైన ప్రేమలుతో మమితా బైజు క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత ఈ మలయాళ బ్యూటీకి అవకాశాలు పెరిగాయి. తాజాగా ధనుష్ సరసన నటించే అవకాశం మమితాకి దక్కింది. అది కూడా ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేని కథానాయికగా తీసుకున్నారనే వార్త వచ్చింది. అయితే కారణాలైతే బయటకు రాలేదు, కానీ పూజా హెగ్డేని మమిత రీప్లేస్ చేశారు. ఈ చిత్రానికి విఘ్నేష్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మరోవైపు పూజా హెగ్డే విషయానికి వస్తే తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఆమె. ఇక ఒకరిని అనుకున్న ప్రాజెక్ట్ లోకి మరొకరు రావడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ హిట్ అయితే అవుట్ అయిన వారికి కాస్త బాధగా ఉంటుంది. అదే ఫట్ అయితే ఇక ఇన్ అయిన వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక రీప్లేస్ చేయడం ఎలా సాధారణమో హిట్ ఫట్ కూడా సాధారణమే. కాబట్టి కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగడమే మంచి లక్షణం. ఇక డాన్ అంటే షారుఖ్ ఖాన్ అన్నట్టుగా డాన్ 2 చిత్రాలు ఫిక్స్ చేశారు. అయితే ఆ చిత్రాల దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ డాన్ 3 చిత్రంలో డాన్ ని మార్చారు. ఆ కొత్త డాన్ ఎవరంటే రణ్వీర్ సింగ్. అలాగే ఆ డాన్ చిత్రంలో ప్రియాంక చోప్రా లేడీ డాన్ గా చేశారు. ఇక డాన్ 3లో లేడీ డాన్ ఎవరు అనే చర్చ బాగా ఊపందుకుంది. ఈ పాత్రకు కియారా అద్వానీని ఎంపిక చేశారు. అయితే కియారా ప్రస్తుతం గర్భవతి కావడంతో ఆమె స్థానంలో వేరే నాయకుని తీసుకోవాలనుకుంటున్నారట. ఇక మెరుపు తీగలా కనిపించే కృతి సనన్ అయితే లేడీ డాన్ గా పర్ఫెక్ట్ గా ఉంటారని ఆమెను దాదాపు ఖరారు చేశారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ చిత్ర షూటింగ్ ని జనవరిలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ లోపు కియారా డెలివరీ కూడా అయిపోతుంది. సో ముందు అనుకున్నట్టుగా ఆమెనే కథానాయికగా ప్రొసీడ్ అయ్యే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా కియారా, కృతి ఈ ఇద్దరిలో లేడీ డాన్ ఎవరు అనేది కొన్ని నెలలు ఆగాల్సిందే. చూసారు కదా, ప్లేస్ లో రీప్లేస్ అనేవి కామన్ ఈ ఇండస్ట్రీలో. ఏదేమైనా సరే సినిమా హిట్ అయితే ఒక సంతోషం, ఫట్ అయితే ఇంకొక సంతోషం. సో ఏదేమైనా కానీ మీరు చేసే అన్ని చిత్రాలు కూడా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.